హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్ భారీ షాక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి జస్ప్రీత్ బుమ్రా. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే ఐపీఎల్ 2000 పైన అయితే చాలా చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏ ప్లేయర్కి ఏ టీంకి వెళ్తున్నారైతే రకరకాల అయితే చర్చలు సోషల్ మీడియా వేదిక అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా అందరు ఫోకస్ వచ్చేసరికి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గురించి అందరు ఫోకస్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్కి ఎంత ధర పలుకుతారు, ఏ స్టార్ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉందని అయితే చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియా వేదిక ప్లేయర్లు మాత్రమైతే ఈ జట్టు నుంచి ఈ జట్టుకు వెళ్తున్నట్లయితే రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగానే మన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ముంబై ఇండియన్ జట్టుని వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్తున్నట్లు అయితే సోషల్ మీడియా వేదిక అయితే ఒక చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమని అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ కెప్టెన్సీ తప్పించి అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఇవ్వడం పైన మన జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం అయితే అప్పటి నుంచి నచ్చడం లేదట. రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్కి అతడే కెప్టెన్సీ కావాలని చాలా ఆశలు పెట్టుకోవడం జరిగినాయి. కాకపోతే ముంబై మేనేజ్మెంట్ మాత్రమే తన ఆశలపైన నీళ్లు చల్లడం జరిగింది. అందుకే ముంబై జట్టుని వీడడం జరుగుతుంది. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్తున్నట్లు అయితే సోషల్ మీడియా వేదిక అయితే మనకు తెలుస్తున్న సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఎందుకు వెళ్తున్నాడంటే ప్రజెంట్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఏజ్ వచ్చేసరికి 40 ఉండడం జరిగింది. రాబోయే సీజన్లో వచ్చేసరికి ఆ ఫ్యాఫ్ డు ప్లెసిస్ని రిలీజ్ చేయడం జరుగుతున్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అయితే తెలుస్తుంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి వెళ్తే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్తో పాటు బౌలర్ కూడా చేసే అవకాశం, రెండు విధాలుగా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముంబై జట్టుని వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి వెళ్ళాలని అయితే జస్ప్రీత్ బుమ్రా నిర్ణయించుకున్నట్లుగా అయితే మన సోషల్ మీడియా వేదిక అయితే అర్థమవుతుంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి జస్ప్రీత్ బుమ్రా వస్తే మాత్రం ముంబై ఇండియన్స్కి అయితే అతిపెద్ద భారీ షాక్ అయితే తగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ అంత పటిష్టంగా ఉండడానికి మెయిన్ కారణమే జస్ప్రీత్ బుమ్రా. బౌలింగ్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి విద్యలు చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చడంలో జస్ప్రీత్ బుమ్రా ఆట తేరిన విషయం కూడా తెలిసిందే. అలాంటి ప్లేయర్ను ముంబై ఇండియన్స్ వదులుకుంటే మాత్రమైతే ముంబైకి అయితే భారీ షాక్ తగలనుంది. మరి దీనిపైన ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కాకపోతే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని తన కెప్టెన్సీ పైన కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇండియాలో ఉన్న బెస్ట్ కెప్టెన్ అనే వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రజెంట్ టీమిండియాలో బెస్ట్ కెప్టెన్ అనేది నేనే అని చెప్పడం జరుగుతుంది. ఎవరి పేరు అంటే చెప్పలేను, ఎందుకంటే నా కెప్టెన్స్ పైన నాకు చాలా నమ్మకం ఉందని అయితే సోషల్ మీడియా వేదిక ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా తెగ వైరల్గా మారడం జరిగింది. ఇలాంటి టైముల్లో ఇప్పుడు ఇలాంటి చర్చలు రావడం చాలా చర్చకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే సీజన్లో మన జస్ప్రీత్ బుమ్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి వెళ్ళి ఖచ్చితంగా కెప్టెన్ చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ రిలీజ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అతని ప్లేస్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాని తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు రెండు సీన్స్ చూస్తుంటే మరి చూడాలి, రాబోయే రోజుల్లో దీనిపైన అయితే క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి జస్ప్రీత్ బుమ్రా ఏ టీంలో ఉంటే ముంబై టీంలో ఉంటే మంచిదా, లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉంటే మంచిదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. దీనిపైన ఒక క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.